నమస్తే, నేను డాక్టర్ సురేఖ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్, నంద్యాల్. రేడియోథెరపీ ప్లానింగ్ అప్పుడు మనం పేషెంట్ కి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1, న్యూట్రిషన్. ఆహారంలో కారం మసాలాలు తగ్గించి బ్లాండ్ ఫుడ్ తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే రేడియేషన్ కీమో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కారం మసాలాలు అనేది ఇబ్బంది పెడతాయి అన్నమాట. సో తర్వాత అడిక్వేట్ హైడ్రేషన్. వాళ్ళు మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్పాలి. నెంబర్ 3, హైజీన్. పేషెంట్ శుభ్రంగా ఉండడం, బయట ఫుడ్స్ ఏవి తీసుకోకపోవడం లాంటివి కంటిన్యూ చేయాలి. స్లీప్ గురించి చెప్పాలి. అంటే నిద్ర సరిగా పోవడం ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయడం వల్ల పేషెంట్ రేడియేషన్ బాగా తట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఎవరికైనా క్లాస్ట్రోఫోబియా లాంటివి ఏమైనా ఉంటే, క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ రూమ్స్ లో తీసుకోవాలి. మనం రేడియేషన్ క్లోజ్డ్ రూమ్స్ లో తీసుకుంటాం కాబట్టి క్లాస్ట్రోఫోబియా ఎవరికైనా ఉంటే వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేసి సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా మనము రేడియేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. సైట్ వైజ్ కొన్ని ప్రికాషన్స్ తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్స్ లో మనం రేడియేషన్ ఇచ్చే ముందు బ్లాడర్ ప్రోటోకాల్, బవెల్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. రేడియేషన్ సిటీ సిమ్యులేషన్ కన్నా ముందు సర్వైకల్ క్యాన్సర్స్ లో మనం బవెల్ ప్రిపరేషన్ అనేది చేస్తాము. తర్వాత బ్లాడర్ ప్రోటోకాల్ అంటే ఒక 500 to 1000 ml వాటర్ తీసుకొని ఒక పర్టికులర్ టైం అనేది ఇన్స్టిట్యూట్ ప్రోటోకాల్ పెట్టుకొని బ్లాడర్ ప్రోటోకాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆర్గన్ సెటిస్ట్ బ్లాడర్ కి మినిమల్ డోసేజ్ వచ్చేటట్టు చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళని హైజీన్ కూడా సర్వైకల్ కార్సినోమాస్ వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ స్కిన్ రియాక్షన్స్ రాకుండా దే షుడ్ అంటే ఫ్యాన్ కింద ఎక్కువ పడుకోవడము, ఆ ఏరియా ఎక్కువ తడి లేకుండా చూసుకోవడం చేసుకోవాలి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో మనకి షేవింగ్ అనేది సిటీ సిమ్యులేషన్ కన్నా ముందే షేవింగ్ చేసుకోవడము, నోటి శుభ్రత పాటించడము, ఉప్పు నీళ్ళతో పుక్కలించడం చేయాలి. ట్రేకియాస్టమీ పేషెంట్స్ కి, కొంతమంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కి ట్రేకియాస్టమీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సక్షనింగ్ అనేది రేడియేషన్ కి ముందే చేసుకొని రావడము, ఏదైనా ఆయాసం గానీ అలా ఏదైనా ఉంటే నెబులైజేషన్ ముందే చేసుకొని రావడం వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ వాళ్ళకు టెక్నాలజిస్ట్ కానీ పేషెంట్ కానీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందరూ రేడియోథెరపీ పేషెంట్స్ సైట్ స్పెసిఫిక్ అనేది లేదు. ఎవరైనా కూడా స్కిన్ కి మెయిన్ గా క్రీములు కానీ, పౌడర్లు కానీ, సోప్స్ కానీ, ఎటువంటి ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేయకోకుండా ఉండాలని మనం పేషెంట్ కి ముందే చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ.